రాష్ట్రంలో రాజకీయాలు ఆరోపణల పర్వం ముగిసిందని నేటి నుంచి పూర్తిగా 100% పరిపాలనపైనే దృష్టి సారిస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 9 నుంచి 13 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీకి 220కి మించి సీట్లు వచ్చే ఛాన్స్ లేదన్నారు. తన నివాసంలో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇన్ని రోజులు ఏం చేసిన వివాదానికి దారితీస్తుందని ఆగాం. ప్రధానంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలు, పంట రుణమాఫీలపై దృష్టి సారిస్తామని తెలిపారు సీఎం. ఇక రుణమాఫీ ఎలా చేయాలనే దానిపై బ్యాంకర్ల సమితితో చర్చిస్తున్నామన్నారు. ఇక తన దృష్టి అంతా పరిపాలనపైనే ఉంటుందన్నారు రేవంత్. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన వివరించారు. విమర్శకులు ఏమైనా మాట్లాడుకోనివ్వండి, వాటిపై తాము స్పందించమన్నారు. వచ్చే నెల నుంచి కొత్త విద్యా సంవత్సరం, కొత్త పంటల సాగు సీజన్ మొదలు కానున్నాయి. వాటిపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని చెప్పారు. ధరణి కమిటీ ఏం సిఫార్సులు ఇస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం మేరకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి తప్పకుండా మంత్రి పదవి ఇస్తామన్న ఆయన పీసీసీ అధ్యక్షుడి మార్పుపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఏపీలో ఎవరు సీఎం అయినా వారితో సఖ్యతగా ఉండి సమస్యలు పరిష్కరించుకుని తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామని రేవంత్ తెలిపారు. పక్క రాష్ట్రాలతో సానుకూల ధోరణితో పనిచేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. కేసీఆర్ 2వ విడతలో గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ పెడతామని తెలిపారు. ఆయన ఇచ్చిన పలు వివాదాస్పదమైన జీవోలను అమలు చేయకుండా నిలిపివేశామన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపైన రేవంత్ మాట్లాడారు. అందులో హేతుబద్ధత లేదన్నారు. హైదరాబాద్ లో 1 కోటి మంది జనాభాకు ఒక్కరే కలెక్టర్, వనపర్తి జిల్లాలో 4.5 లక్షల మందికి ఒక్కరే కలెక్టరా అని ప్రశ్నించారు. మండలాలు, డివిజన్ల ఏర్పాటులోనూ హేతుబద్ధత కరువైందన్నారు. కేసీఆర్ చెప్పిన మాటలు ఇక ఎవరూ నమ్మరని, ఆయన ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించారు రేవంత్. రైతు భరోసా పథకం కింద వానాకాలం సొమ్ము పంపిణీకి మార్గదర్శకాల కోసం అన్ని రాజకీయ పార్టీలతో అసెంబ్లీ, రైతు కూలీ సంఘాలు, రైతు సంఘాలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి చర్చిస్తామని రేవంత్ తెలిపారు. రేషన్ దుకాణాలు కేవలం బియ్యం పంపిణీకే పరిమితమయ్యాయి. ఇక నుంచి ఆ దుకాణాల్లో సన్న బియ్యంతో సహా మరిన్ని నిత్యావసరాలు పేదలకు తక్కువ ధరలకు అందిస్తామని ప్రకటించారు. సన్న బియ్యానికి సంబంధించి వడ్లు పండిస్తే బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామంటే అన్నదాతలు వాటినే పండిస్తారన్నారు. రైతుల నుంచి పంటలను గిట్టుబాటు ధరలకు కొని పలు ఉత్పత్తులు తయారు చేసి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. త్వరలో విద్య, వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇక నిరంతర ప్రక్రియగా మారుస్తామని చెప్పారు సీఎం. ఇక
అన్ని యూనివర్సిటీలకు త్వరలోనే కొత్త వీసీలను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం నుంచి సాయం పొందే ప్రైవేట్ వర్సిటీల్లో నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తాం. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పైన దృష్టి పెడతామన్నారు. కొందరు బీఆర్ఎస్ నేతలు కావాలని విద్యుత్ సిబ్బందితో కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారని ఆరోపించారు. రాబోయే 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో తామే అధికారంలో ఉంటామని విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 100 ఏళ్లకు అవసరమైన ప్రణాళిక అమలు చేస్తామని వెల్లడించారు. నిరుద్యోగులు, యువత, రైతులు, ప్రజలకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వరంగల్ నగరంలో రింగ్ రోడ్డు, విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ తరువాత వరంగల్ను అతిపెద్ద నగరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు రేవంత్. నగరంలో తాగునీరు గురించి కూడా రేవంత్ మాట్లాడారు. గోదావరి జలాలను హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు తరలించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీలను క్లస్టర్ విలేజ్లుగా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్ చుట్టూ నిర్మించే ప్రాంతీయ వలయ రహదారి అతిపెద్ద ఆదాయ వనరుగా మారనుందన్నారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులను చూశాకనే రాష్ట్ర బడ్జెట్ను రూపొందిస్తామన్నారు. కొత్తగా పన్నులు వేయాలనే ఆలోచన ఏమీ లేదన్న ఆయన పన్నుల ఎగవేతకు పాల్పడే వారిని వదిలేది లేదని హెచ్చరించారు.